నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రధానిగా చూస్తామని వడ్డాది రాజేష్ అన్నారు. గుడివాడ రూరల్ మండలంలో కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన. ముద్దైన ఎమ్మెల్యే కొడాలి నాని 7వ రోజు దిగ్విజయంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ పార్టీ ఈసారి పార్టీ అనే తారతమ్యం లేకుండా అన్ని పార్టీల నాయకులు చేరికలు ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్నాయి. త్వరలోనే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రధానిగా చూస్తామని వడ్డాది రాజేష్ అన్నారు. మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాని ప్రకటిస్తారని గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు తెలిపారు. బుధవారం స్థానిక వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిస్లా దత్తాత్రేయులు, పట్టణ మహిళా కార్యదర్శి కాసిరెడ్డి సత్యావతితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా అయిన వెంటనే రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాపైనే సంతకం చేస్తా అన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా అయిన నాటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపతమైందని, త్వరలో జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా, రైతు రుణమాఫీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ఉచిత విద్యుత్, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వడం, ఉపాధి హామీకి కూలీలకి రోజు కనీసం 4,000 వేతనం, కేంద్రం 30 లక్షల మందికి రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు, రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధరని అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. రేపు మీరందరూ ఒంటెర, బలిజ, తూర్పు కాపులో మన గుడివాడలో వెలమాస్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ 5 వర్ణాల్లో కలిసి తూర్పు కాపులతో సహా రాజేష్ గారికి ఓటేసి ఈయనందరూ కలిసి ఓ బీసీ నాయకుడిని గెలిపిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను 1982లో వార్డు ప్రెసిడెంట్గా స్టార్ట్ అయ్యి తర్వాత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3 టర్మ్ చేశాను. అలా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా జిల్లాలో 3 సార్లు చేశాను. అలాగే డిసిసి జనరల్ సెక్రటరీగా 2 టైమ్స్ చేశాను. అలాగే రాష్ట్ర సెక్రటరీ, మీడియా సెల్ సెక్రటరీగా కావూరు సంవత్సర ఆశలతో చేయడం జరిగింది. మనం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన రాజశేఖర అధికారం వచ్చినప్పుడు 2004లో నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఈ 20 ఏళ్లలో ట్రస్ట్ తరఫున కొన్ని వేల మందికి ట్రైనింగు, ఉద్యోగాలు, కాపు కార్పొరేషన్ తరఫున ట్రైనింగ్ ఇచ్చి ఒక్క కుటుంబానికి 15,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏపీ మొత్తంలో కాపు కార్పొరేషన్ తరఫున 15,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చిన ఘనత నా ట్రస్ట్గా జరుగుద్ది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మనకి రాజశేఖర రెడ్డి ఫ్రీ రిమెన్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అనేక మంచి ఫామ్లో ఉన్నప్పుడు మనకు అనే ట్రైనింగ్లు రావడంతో మనందరం ప్రాధాన్యతకి గుండెల్లో ఉండిపోయాడు ఆయన. ఎటు వచ్చి 2009లో ఆయన చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొంచెం స్తబ్దతగా ఏర్పడింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి 2014 మన 2 రాష్ట్రాలు కళ్ళకొల్లలో ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇవ్వకూడదని చెప్పి మన ఆంధ్ర నాయకులు గట్టిగా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర విడిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ భూస్థాపితం అయిపోద్దని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి తరఫున మన కాంగ్రెస్ నాయకులే ఇది ఎడారైపోద్ది, నీటి కష్టాలు వస్తాయి అని చెప్పి పార్టీని అతలాకుతం చేశారు. రాష్ట్రం వస్తే అభివృద్ధి ఏనాడో చెందేది. గతంలో మా టైంలో మా అన్న దత్తు గారు మేము ఉన్న టైంలో ప్రత్యేక ఆంధ్ర కోసం జై ఆంధ్ర ఉద్యమం చేశాం. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళంతా ఒకటే ఉండాలనే ఉద్దేశం ఆ రోజులో విడతీయకుండా ఆపారు. కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ రావడంతో అందరూ మా రాష్ట్రం విడిపోతే ఎడారవుతున్న ఉద్దేశంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ విడిపోయి ఇతర పార్టీలు చేరిపోయి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఘనత మా కాంగ్రెస్ నాయకులుగా దక్కుద్ది.
మరి అటువంటిది కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అథవా మంచి స్పీడ్గా రాష్ట్రం అంతా తిరిగి మంచి చైతన్యం తీసుకురావడంతో మళ్ళీ మా పెద్దల్లో కానీ యువకుల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే అన్ని రకాలుగా రాష్ట్రం బాగుపడుతుందని ఇటు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ చాలా ఆశగా ఉన్నారు. ఇప్పుడు చెబుతున్నాను మీకు 2024 జూన్ 4న రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రకటనకు చెబుతున్న ముందుగానే మనకి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా తొలి సంతకం ఆయన పెడుతున్నారు. తర్వాత మహిళలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2,50,000 ఉద్యోగాలు ఆయన ప్రకటించారు. దాంట్లో 1,25,000 సహం 50% మహిళలకే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి పెట్టారు. అలాగే పెన్షన్ సంబంధించిన కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకి 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000, అలాగే మహిళలకి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రతి నెల 8,500 రూపాయలు ప్రతి నెల వేస్తుంతో ఈ 5 ఏళ్ళు 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వస్తాయి. తద్వారా వాళ్ళందరూ కూడా నిరుపేదల నుంచి కొత్త పునఃస్థితి రావడం కోసం అనేక ప్రయోగాలు చేసి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ 8 హామీల్లో రైతుకు కానీ విద్యార్థులకు కానీ చదువుకునే పిల్లలకి KG to PG వరకు ఉచితంగా విద్య నేర్పాలని పెట్టారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? రాష్ట్రం అప్పుల్లో ఉందని చాలా మంది అపోహలు పడుతూ ఉంటారు. అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చే ప్రత్యేక హోదా వలన మన రాష్ట్ర సంపద మన దగ్గరే ఉంటుంది, ఎవరిని బయట నుంచి తెచ్చుకునే పనే ఉండదు. కేంద్ర తరఫున రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా అవ్వడం వల్ల అనేక పరిశ్రమలు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. 2024 తర్వాత రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీ మయమైపోతుంది. కనుక ఇప్పుడు కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి నాలాంటి సర్వీస్ చేసే నాయకులకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తట్టివరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన రాము గ్రామ సెంటర్ వద్ద గజమాలలతో రాముకు ఘన స్వాగతం పలికిన కూటమి పార్టీల నాయకులు, ప్రజలు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సూపర్ 6 మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరిస్తున్న రాము భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహాలకు నివాళులర్పించిన రాము వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ ఆత్మీయ పలకరింపుల మధ్య సాగిన రాము పర్యటన. గ్రామంలోనే మరియమాత స్వరూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన రాము వెనుకండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ ప్రజల హృదయాలను గెలుచుకోవడం తన పూర్వజన్మ సుకృతం. మన ప్రాంతానికి మేలు చేద్దామన్న సదాశయంతో మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజానికానికి శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నా. వైకాపా పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లో ఉమ్మడి పార్టీల పాలన ప్రజలకు మంచి భవిష్యత్తును ఇస్తుంది. రాష్ట్రం బాగుండాలంటే వైకాపా పోవాలి. రాము పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పిన్నమనేని బాబ్జీ, మండల టీడీపీ అధ్యక్షుడు వాసె మురళి, టీడీపీ నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, కొడాలి రామరాజు, తట్టివర్రు టీడీపీ నాయకులు కైల కాళిదాసు, తెలుగు మహిళ, తెలుగు యువత, TNSF, ITDP, టీడీపీ, జనసేన అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మొదలైనది యుద్ధం గెలుపెవడదో చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జలగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. బాబు గారు ఒక సందేశం పంపించారు. మీకు శాలరీ డబుల్ అవుతుంది, మీ వాలంటీర్స్ అందరినీ కంటిన్యూ చేస్తాము. ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మీరు చదువుకున్న దాన్ని బట్టి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి. ఈ మీకు 50,000 సంపాదించుకునే మార్గం మేము చూపిస్తామని చెప్పేసి బాబు గారు చెప్పమన్నారు. మొట్టమొదటిగా అది మేము కోరుకునేదల్లా ఒకటే, మీరు ఈ ఎలక్షన్ ప్రాసెస్లోనూ ఇలాంటి వాటిలోనూ న్యూట్రల్గా ఉండండి, ఏమీ చేయొద్దు. మీరు అనేది ఒకటే అడుగుతున్నాం. ఎందుకంటే రాబోయే ప్రభుత్వంలో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తీసేస్తారు, ఒక రిజైన్ చేయమని బెదిరింపులు వచ్చినా కానీ మీరు బెదిరిపోవద్దు. ఈసారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రాబోతుంది, మీకు అందరికీ తెలిసిందే. సో ఇదే
ఇదే దృష్టిలో మీకు అందరికీ స్పష్టంగా చెప్తున్నామమ్మా. మీకు వాలంటీర్స్ కింద జాబులు మీకు కంటిన్యూ చేస్తాం. మీకు నచ్చితే ఇంకా మంచి ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా చూపిస్తామని చెప్పేసి ఈ పెన్షన్లు ఇవ్వటం అనేది ఇంకా వాళ్ళ దగ్గర ఖజానా ఖాళీ చేసి మేము ఆపిచ్చామన్నట్టు చెప్తున్నారు. ఇదొకటి మాత్రం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఖజానా ఖాళీ అయింది, అక్కడ ఎవరు ఆపలేదు. మేము ఇవ్వటానికి సచివాలయం వ్యవస్థ ద్వారా బోలెంత మంది ఉన్నారు. ఒక్క 4 రోజుల్లో మొత్తం అందరికి ఇచ్చేయచ్చు కదా, వాళ్ళైనా కానీ తలుచుకుంటే. అదొకటి గుర్తుపెట్టుకున్నాము. థ్యాంక్ యూ. ఎందుకని నువ్వేం చదివావు? ఇంటర్మీడియట్ చదువు. నువ్వు మరి డిగ్రీ ఏదైనా చేయొచ్చు కదా ఈ లోపు ఖాళీగా. మ్యారేజ్ చేస్తే ఆపాలేందా? అమ్మ చదువుతానని నేను చదివిస్తాను సీరియస్గా. మంచి లోన్ మంచిగా ట్యూషన్స్ పెట్టిస్తున్నాను. మీకు కావాల్సిన మీరు మంచిది ఏదైనా చదువుకుంటానంటే బీటెక్ లాంటి నేను లోన్లు ఇప్పించేసి మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పిస్తాను. ఓకే, చదువుకుంటాను, చదవండి. వాలంటీర్ ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి బోళ్ళంత మంది ఉన్నారు కదా, సచివాలయం సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే బోళ్ళంత మంది స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు. ఎవరికైనా 2 రోజుల్లో పెన్షన్ ఇచ్చారు. అలాంటిది ఇవ్వలేకపోతున్నారు. ఇదొకటి మెయిన్ చాలా తప్పు. గ్యారంటీ ఇస్తున్నాం. చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, మీ వాలంటీర్స్ అందరికీ మీ జాబ్స్ ఎటు పోవు. బాబు గారు అడిగేదల్లా ఒకే ఒక చిన్న హెల్ప్ మీ దగ్గర నుంచి. మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు మాట్లాడే అవసరం లేదు, వాళ్ళ గురించి చెప్పే అవసరం లేదు. ప్రభుత్వం అనేది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని వాళ్ళ కార్యక్రమాలు అలాగే చేయాలని చెప్తాను. అది వద్దని చెప్పి ఒకటే చెబుతుంది. మీకు అదే కాకుండా మీ జాబ్కి శాలరీ డబుల్ అవుతుంది. అంతేకాకుండా మీరు కనుక మీకు ట్రైనింగ్లు పెట్టి మొత్తం మీద 50,000 సంపాదించుకునేటట్టుగా అవకాశాలు మన బాబు గారు క్రియేట్ చేస్తారు. దీనికి గ్యారంటీ వాదా ఇస్తున్నాం. నేను మీతో చెప్తున్నాను, బాబు గారు కూడా ఇదే చెప్పమని చెప్తారు. ఓకే, అందరం బాగుపడదాం, మనకి నిజాయితీగా బాగుపడదాం. దుర్మార్గమైన ఆలోచనలు మాత్రం వాళ్ళు ఎవరైనా చెప్పినా మీరెవరు ఫాలో అవద్దని చెప్పేసి రిక్వెస్ట్. బాబు గారు ఆపమన్నారు అని చెప్పేసి మీకైతే ఇవ్వలేదు, మీకైతే చెప్పలేదు కదా, దాన్ని అట్టాగే ఉంచండి. కొన్నిసార్లు ప్రచారం చేస్తున్నారు, ఒకవేళ వచ్చినా కానీ మీరు నమ్మకండి. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు ఇవ్వడానికి, అందుకని ఎవరో ఒకరి మీద ఎవరైనా రాని సార్, ఏ పైపు వచ్చినా సరే మాలాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ప్రతి నిరుద్యోగి కొద్ది ఉద్యోగం కల్పిస్తుంది సార్. నువ్వేం చదివావు? సార్ బీఎస్సీ కంప్యూటర్ సార్, డిగ్రీ. బీఎస్సీ కంప్యూటర్ చదివావు? నేను బీకాం కంప్యూటర్ సార్. చాలా మంది ఉన్నారు సార్ మా గూడెంలో. చాలా దుర్మార్గమైన సంగతి అది. దీనికోసం చెప్పింది ప్రత్యేకంగా. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తుంది కూడా బాబు గారు దీనికోసమే. అదే కాకుండా చాలా కాన్సెప్ట్ పట్టుకొస్తారు. మీకు ట్రైనింగ్లు ఇస్తాం. మీరు బీకాం చేస్తున్నారు, ఎవరు చదివిన దాన్ని బట్టి ట్రైనింగ్లు ఇచ్చి అందరికి సరైన ఉద్యోగాలు వచ్చాయి. మాకు ఉద్యోగాలు కల్పించండి. మేము బాగుంటే మా పిల్లలు బాగుంటారు సార్. మంచి పని, మంచిగా అడిగాం, గ్యారంటీగా చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి 7వ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది. 15వ వార్డులో మంగళవారం మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే నాని చేపట్టిన 7వ రోజు ప్రచారం ప్రజానిక కేరింతల మధ్య ఘనంగా ముగిసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు కోతిబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజానికం గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు వీధి వీధిన మంగళ హారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలికారు.
माहौल काल ఓకే ఓకే అయ్యా అయ్యా నువ్వు ఎలిషా నోటల్ అలా రాయేష్ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యం లేకుండా అన్ని పార్టీల నాయకులు చేరికలు ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న విపరీత చేష్టాలకు విసిగిపోయి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోటెత్తుతున్నారు. బుధవారం ఉదయం టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో పలువురు సీనియర్ నాయకులు చేరారు. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య, మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి సమక్షంలో పలువురు సీనియర్ తెలుగుదేశం నాయకులు చేరారు. మచిలీపట్నం 48వ డివిజన్ నిజాంపేట రంగ బొమ్మ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ హనుమకొండ రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయనతో పాటు తెలుగుదేశం నాయకులు హనుమకొండ బాబు, పొన్నూరు సత్యం, కుతాడి సుబ్బారాజు తదితర 20 కుటుంబాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీలు చేరారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరిని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పేరు పేరున ఆహ్వానించి పార్టీ కండువలు వారి భుజాలపై గౌరవంగా కప్పుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఓకే హనుమకొండ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా 82 అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి కోనేరు సెంటర్లో జెండా ఎగరేసింది మేమే. తదుపరి బుర్రాంకృష్ణ గారికి వస్తుంది జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో విపరీతమైన సేవ చేశాను. అప్పుడు 83లో మున్సిపల్ కౌన్సిల్ అయినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసినటువంటి కౌన్సిలర్స్ ఎవరో కూడా లేరు. నేను 2 times నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కోసం నేను తెలుగుదేశం పార్టీలో వేరే అంటే బహిరంగంగా చెప్పకూడదు, అంత అవమానాలు కాదండి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను అదే పార్టీ నుంచి ఎంతో నమ్మకంగా నేను చేసినటువంటి సేవ ఎవరో కొట్టి ఆ రోజుల్లో మరి 83లో తెలుగుదేశం పార్టీ అంటేనే అతి కొద్ది మంది ఉండేవాళ్ళు. తదుపరి ఎక్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఇంటికి వస్తుంది జరిగింది. ఏంటి బాబు ఇటు వచ్చారు అని అడిగితే పార్టీకి చేయాలండి అన్నారు. ఆ ఇంటికి వచ్చారు కాబట్టి
నాకున్నటువంటి దీంట్లో టీనో కాఫీనో మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తున్నా. నా తప్పేదో చెప్పేసి మీరు మన గుమ్మం దాటి బయటకు వెళ్ళండి అని చెప్పారు. ఆయన అసలు ఏ సమాధానం కూడా చెప్పలేదు. ఇదే సెంటర్లో దుర్గాప్రసాద్ గారు కొల్లూరు రవీంద్ర గారిని అడిగారు, ఏమండి 83 నుంచి పార్టీలో ఉంటున్నాడు, మన పార్టీకి ఎంతో సేవ చేశాడు, నా గెలుపులో కూడా ఆయనదే కారణం ఉంది. అప్పుడు మాకు అపోజిషన్ పార్టీ అయినటువంటి మన రమణ గారు ఆయనతో ఇదే సెంటర్లో సవాల్ చేసి నేను కానీ దుర్గాప్రసాద్ని కానీ గెలిపించకపోతే 3 తరాల నుంచి ఈ పేటలో ఉంటున్నాం, ఈ పేట వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి నేను సవాల్ చేశాడండి. పార్టీలో కనీసం టౌన్ కమిటీలో ఒక మెంబర్ కూడా ఇవ్వలేదండి. సభ్యులు కమిటీ సభ్యుడిని అడిగానండి, దానికే అవైలబుల్ కాదా. హాస్పిటల్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఒక కమిటీ సభ్యుడు ఇవ్వమంటే నన్ను ఎంత హీనాతిహీనంగా చూశారంటే మనస్సుని విపరీతమైన బాధ పెట్టారండి. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఇంకో పార్టీ జెండా అనేది నేను పట్టుకోలే. నేను విసిగి వేసారిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఈ పేదలకి పెన్షన్స్ కానివ్వండి, ఇంటి స్థలాలు కానివ్వండి, గృహ నిర్మాణాలు కానివ్వండి, బ్యాంకు లోన్స్ కానివ్వండి, వీటిలన్నిటి కూడా నేను ఆకర్షితున్నయ్యి నేను ఈ పార్టీలో ఈరోజున జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ నుంచి కూడా నేను ఎక్కడ కొద్దిగా పార్టీకి ఎనలేని సేవ చేస్తానండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి పేరుని కృష్ణమూర్తి గారు, కిట్టు అనబడే పేరుని కృష్ణమూర్తి గారు, ఆ కుర్రోడు గెలుపు కోసం ఈ పేట పరిధి పక్కన పేట పరిధి కానీ ఆ పేట పరిధిలో కానీ ఎవరో చేరేటటువంటి కృషి చేసి అతన్ని గెలిపిస్తానికి ఇష్ట ప్రయత్నం చేస్తారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రధానిగా చూస్తామని పట్టాది రాజేష్ అన్నారు. గుడివాడ రూరల్ మండలంలో కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన. ముద్దైన ఎమ్మెల్యే కొడాలి నాని 7వ రోజు దిగ్విజయంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ పార్టీ ఈసారి పార్టీ అనే తారతమ్యం లేకుండా అన్ని పార్టీల నాయకులు చేరికలు ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్నాయి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.